నేను కూరగాయలు అమ్ముతా. కూరగాయలు అమ్ముతావా? రోజు ఎంత వస్తుంది? ఏమొస్తున్నాయి అసలు గిరాకులే లేవు. ఈ మధ్యలో రోడ్ అవతల అది పెట్టి ముందల రోడ్ అవతల కూరల ఆడంటే ఆడ బండ్లు పెట్టి చేసి ఆగమాగం చాలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ పరిస్థితులు ఎట్లా? అసలు రైతు బంధు వాడుడే లేదు. రైతు బంధు రావట్లేదా? రైతు బంధు ఇప్పుడు మాకు దేనికో ఒకదానికి వస్తుండే రైతు బంధు వస్తాయి గదాన్ని కడతా గిదాన్ని కడతా అని ఉండే. అసలు రైతు బంధే లేదు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ముందు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉంది. మరి ఇంకేయనే లేదు. ఇంకేయనే లేదా? మరి ఆయన ఏమో రైతు బంధు అందరికి వేసినామంటాడు. ఏడబడ్డాయి పల్లె కదా, ఏడబడ్డాయి. మరి మీకు ఎట్లా? ఈ పోచంపల్లె మాది, దూరం కూడా లేదు మాది. మరి మీకు ఏడుకెళ్ళి వెళ్తున్నాయి. అసలు పంట వండి లేక బాధ అవుతుంది. అసలు మా ఇద్దరు పొట్టబట్ట కూడా వెళ్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు 32,000 పడేది మాకు. 32,000 పడేది టైంకు. అదేంది ఇత్తనాలకు వచ్చేది. ఇత్తనాలకు కలుపులకు దేనికి ఒకదానికి అందుతుండే. ఇప్పుడు దేనికి అందుతలేవు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము మహిళల్ని కోటీశ్వరాలు చేయడం కోసమే వచ్చినామని చెప్తుంది. మహిళలు ఇచ్చేది ఎంతనో ఇయ్యేది ఎంతనో ఏది కరెక్ట్ గా అయితే లేదు. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ అయితే ఒక్కనాడు ఎక్కినా చౌటుప్పలు పోయినా. అయితే ఆ రోజు నేను ఆధార్ కార్డు తీసుకోవాలి, పైసలే పెట్టుకొని పోయినా. ఆ రోజు కూడా నేను ఎక్కువ పోను. 6-7 మిగులుతానే అంటాడు. ఏమో మరి వాళ్ళు ఊరో మరి మనకు తెలియదు. మనమైతే ఒక్కనాడు పోయినా 7కి చౌటుప్పలు పోయినా. ఆ రోజు మాత్రం నేను మర్చిపోయినా ఆధార్ కార్డు తీసుకోవాలి. ఆ ఒక్కరోజు కూడా నేను కిరాయి పెట్టుకొని పోయినా. ఎక్కువ మటుకు మేము బండి మీదే పోతాం. ఇప్పుడు ఫ్రీ బస్ మీకు ఏం లేదు. 2500 ఎవరికి ఇస్తారు? మేమిద్దరం పెద్ద మనుషులమేనా? అయితే మా కోడళ్ళకి ఎవరు ఇస్తారు? ఇస్తలేదు. మహిళలు ఎవరైనా 18 ఏళ్ళు నిండే అనుకో 2500 ఇస్తారు. అంతా ఉత్తమ మాటలు అన్ని. ఏదో అది చెప్పి ఇది చెప్పి 6 గ్యారంటీలు, ఇల్లు అని అదని ఇదని, ఓపెన్ ప్లేస్ కు డబ్బులు ఇస్తానని. ఇప్పుడు మళ్ళీ నేను మా ఇల్లు రేకుల ఇల్లు ఉంది, తీసుకొని పోయి ఏం చేసిండు? అదే ఫోటో తీసుకొని పోయి మళ్ళా మారుతున్నారు అన్నాడు. మారుతున్నారు పోయినాం, ఆడిపోయినాం మళ్ళా ఇచ్చినాం. ఫోటో దిగి ఇచ్చినాము, ఇచ్చినాము. కాకపోతే మళ్ళీ ఏం చెప్తుంది, అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్తారు ఇల్లు కోసం. తెలియదు. ఓపెన్ ప్లేస్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని పెట్టాను నేను. ఇక మా పిల్లల పెళ్లిళ్ళకి లేరు, ఇక మాకు తెలియదు కూడా. అది చదువుకున్న పిల్లల స్కూటీలు అన్నారు, లేదు అది కూడా లేదు. 500 గ్యాస్ అన్నారు, లేదు అది కూడా లేదు. ఫ్రీ కరెంట్ అన్నారు. ఒక కరెంట్ వస్తుంది, లేని మాట ఎందుకు అనాలి. ఒక కరెంట్ మాత్రము మాకు 160 యూనిట్లు కాలుతుంది. లేవు, ఫ్రీ కరెంట్ ఒక్కటే నడుస్తుంది. చెప్పేది 15 నెలల పరిపాలన ఎట్లున్నది? ఏం లేదు, అంత ఆగమాగం. దందలు లేవేం లేవు. పిల్లలు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఎవరికి లేవు దందలు. మా పిల్లలు మా పెద్దోడు చేస్తాడు. ఏం పంట వేస్తారమ్మా మీరు? 6 ఎకరాలలో? 6 ఎకరాలలో మాది వర్షం. ఓట్లకు బోనస్ వచ్చిందా? రాలే. బోనస్ కూడా రాలే. అసలు రైతు బందే లేదు, బోనస్ ఎక్కడిది? రైతు బంద్ అనేది లేకపోయి బోనస్ కాడికి పోయినావు. అది పడతలేదు ఎందుకనో ఏం మరి. మా పోచంపల్లి జిల్లాకు పడలేదు, నల్గొండ జిల్లా అనేది పడలే. మీ నల్గొండ జిల్లానా? మీ దగ్గర మంత్రులు కూడా ఉన్నారు. మొత్తం రైతు బంద్ చేసినాం. రైతు రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. 1 లక్ష రూపాయలు అయింది. మనం తెచ్చింది 1 లక్ష మాఫీ అయింది. ఇప్పుడు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు అయితే మంచిగా, రైతు బంధు వస్తే బాగుండేనా? ఇక్కడ నేను రైతు బంధు ఆయన ఉన్నప్పుడు 32,000 పడ్డాయి. అది కరెక్ట్ ఉంది, ఎవరు కేసీఆర్ ఉన్నాగా. ఇప్పుడు మళ్ళీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు, అదో కరెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక్కసారి పడ్డాయి. అదేన్ని